సో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా భూభారతి అనే చట్టం ఎట్లా పనిచేస్తుంది, భూభారతి చట్టంలో ఏమున్నాయి, ధరణిని బంగాళాఖాతంలో కలిపేసినామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు వైపు చెప్తా ఉన్నారు. మరి నిజంగా దాన్ని బంగాళాఖాతంలో కలిపేసిరా, కలిపేయాల్సిన అవసరం ఉందా, ధరణిలో ఉన్నటువంటి నష్టాలేంది లేకపోతే లోపాలేంది, భూభారతిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంది, నిజంగా భూభారతే సర్వరోగ నివారణయా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలన్నిటికీ ఇది ఒకటే పరిష్కార మార్గమా, ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, అసలు ఎంత ఎక్స్పీరియన్స్ తోటి లేకపోతే ఎంత అధ్యయనం చేసి ఎంత గ్రౌండ్ లెవెల్కి పోయి ఈ భూభారతి చట్టాన్ని రూపొందించారు, ఈ భూభారతిలో కూడా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇట్లా అనేక అంశాలు చాలామందికి అయితే అనుమానాలు వస్తున్నాయి. ఈ భూభారతి అంశానికి సంబంధించి మనం ప్రతిరోజు వస్తున్న దినపత్రికలో వస్తున్నటువంటి అనేక ప్రశ్నలు సమాధానాలు కూడా మీకు చెప్తూ వస్తూనే ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి కొంతవరకు మనకున్న నాలెడ్జ్ చెప్పే ప్రయత్నం చేసినాం. మీకు చెప్పిన విధంగానే నిపుణులను ఎవరైనా తీసుకుని వచ్చి మీ ప్రశ్నలకి సమాధానం చెప్పే విధంగా, లేదంటే భూభారతి ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, సో గతంలో జరిగినటువంటి ఆయన అనుభవాలు, సో సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. సో ఆయన ఈ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సంబంధించి జాయింట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో ఆయన అనుభవం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన మన స్టూడియోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ఆయన అనుభవంలో మరి ఎన్నో ఆర్డర్స్ ఇచ్చి ఉంటారు, ఎన్నో ఇట్లాంటి సమస్యలు చూసుంటారు. గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, నిజంగా ఈ చట్టాలన్నీ ఎంత పకడ్బందీగా రూపొందించారో లేదా అని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు వైడి న్యూస్ సార్. సార్ చెప్పండి. సో మేము రోజు మా ఛానల్లో చెప్తూనే ఉన్నాం సార్, వాహినిలో ఇటు వైడి న్యూస్లో, అంటే రైతులకు సంబంధించి భూభారతి చట్టం వచ్చింది, ప్రభుత్వం ఏవైతే చట్టంలో ఇవన్నీ విధి విధానాలు పెట్టిందో చట్టానికి సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ ఈ భూభారతికి సంబంధించిన చట్టం చదువుతున్నంతసేపు వీళ్ళు ఎంతసేపు ఖచ్చితంగా ఇంట్రడక్షన్లో ధరణికి సంబంధించిన అంశం తీసుకొని ధరణిని బంగాళాఖాతంలో కలిపేసినాం, భూభారతిని తీసుకొచ్చినాం అంటారు సార్. సో నిజంగా ధరణిని బంగాళాఖాతంలో పడేయాల్సిన అవసరం ఉండేనా, అసలు భూభారతిలో ఎంతవరకు అడ్వాంటేజ్ ఉన్నాయి, భూ సమస్యలు తీరే అవకాశం ఏమైనా ఉందా? బంగాళాఖాతంలో పడేయడం కాదండి, అదే డేటాబేసు తీసుకొని మనం స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని అందులో ఉన్న లోపాలన్నీ సవరించి ఎవరికన్నా అన్యాయం జరిగితే అది దిద్దుబాటు చేయాలి తప్ప పూర్తిగా డంప్ చేస్తే ఏముంటుంది, జీరో ఉంటుంది. జీరో ల్యాండ్ రికార్డ్స్ మనం స్టార్ట్ అవ్వలేం కదా. అంటే వీళ్ళు కూడా డేటాను ధరణిలో ఉన్న డేటాని యాజ్ టీజ్ గా భూభారతిలో డంప్ చేశారు. అంతకుముందు కూడా ధరణి పెట్టినప్పుడు కూడా పాత డేటానే తీసుకొచ్చారు. తర్వాత ఏమన్నా కొన్ని మార్పులు చేసి ఉండొచ్చు, తప్పులు రైటో అది వేరే విషయం. సో ఈ ఫైల్స్ ఇక్కడ నుంచి అక్కడికి పోయడం, అక్కడ నుంచి ఇక్కడికి పోయడం తప్పితే ఏం జరగదు. డేటాబేస్ అయితే అదే స్టార్టింగ్ పాయింట్ అదే. అది దాంట్లో మనం దాన్ని ఏం మార్పులు చేస్తామో అది వాస్తవాలని ప్రతిబింబిస్తుందా, ప్రజలకి న్యాయం జరుగుతుందా అనేది ముఖ్యం తప్ప పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేయటం అనేది సాధ్యం కాదు. సో ముందుగా సార్ ఈ సర్వేయర్లు, సో ఈ భూభారతి అనేది పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ కావాలంటే సో మీ అనుభవంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం కంక్లూజన్లో చెప్పుకుందాం. ముందుగా ఈ భూభారతి ఇంప్లిమెంటేషన్ కావాలంటే సర్వేయర్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు పదే వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు. 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుంటున్నామని, అండ్ గ్రామ పరిపాలన ఆఫీసర్లు అని చెప్పేసి జీపీఓలు అని చెప్పేసి కొంతమంది రిటైన్ చేసుకుంటున్నారు. 10,954 ఎన్నో పోస్టులు ఉన్నాయి సార్. సో వాళ్ళని విఆర్ఓలుగా గతంలో కేసీఆర్ తీసేసిన వాళ్ళని మళ్ళీ రిటర్న్ పిలుస్తున్నారు. సో వీళ్ళు చాలా కీలకంగా మారబోతున్నారు భూభారతికి అని చెప్తున్నారు. సో ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర ఎలా ఉండబోతుంది, వాళ్ళ వల్ల ఈ భూ పరిపాలన అనేది ఈజీ అయ్యే అవకాశం ఉంది సార్? లైసెన్స్ సర్వేయర్ వ్యవస్థ దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉందండి, కానీ అది ఫెయిల్ అయింది. ఓకే, ఫెయిల్ అయింది ఎందుకంటే వాళ్ళకి జీతాలు లేవు. జీతాలు లేకుండా మామూలుగా ఎవరో రైతు మీకు డబ్బులు ఇస్తాడు, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు ఇచ్చినట్టు మీరు కూడా బోర్డు పెట్టుకొని ఉండండి, రైతు వస్తాడు ఫీజు ఇస్తాడు మీరు వెళ్ళి సర్వే చేయండి అని. ఆ సిస్టమ్ వర్కౌట్ అవ్వాల. ఓకే, అది ఆల్రెడీ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అది కొన్నాళ్ళు తహసీల్దార్ ఆఫీసుల్లో ఈ సర్వేలు అన్అఫీషియల్గా అసిస్టెంట్గా అట్లా పనిచేశారు. వాళ్ళు ఏదో కొంచెం అనధికారికంగా ఏమన్నా డబ్బులు ఇచ్చారేమో కానీ అధికారికంగా వాళ్ళకి మీరు ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వండి, గవర్నమెంట్ పని చేసినా కూడా కొన్ని పట్టా ప్రైవేట్ పని కాదు, గవర్నమెంట్ పనే భూసేకరణ, అసైన్మెంటు ఇలాంటి వర్క్ కూడా లైసెన్స్ సర్వేలు పనిచేసినప్పుడు పని అయితే చేయించుకున్నారు కానీ డబ్బులు ఇవ్వడానికి బడ్జెట్ లేదు, ప్రొవిజన్ లేదు. సో ఏదన్నా వాళ్ళు అన్అఫీషియల్గా సంథింగ్ ఇచ్చారేమో తప్ప అది మరి రెగ్యులర్ ఇన్కమ్ లేనిదే మనిషి సర్వైవ్ అవ్వలేడు కదా. అందుకని వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక సెర్ప్లో మాత్రం
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, దాంట్లో కొన్నాళ్ళ పాటు వాళ్ళని వాడుకున్నారు, జీతాలు ఇచ్చి వాడుకున్నారు వాళ్ళ సర్వీసెస్. అది కొంతవరకు నడిచింది. తర్వాత వాళ్ళు కూడా తీసేసినట్టున్నారు ఫండ్స్ లేకనో ఏమో. సో వీళ్ళందరూ చెల్లా చెదురయ్యి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే ఉద్యోగాలు చూసుకొని వెళ్ళిపోయారు. సో మేమంతా సార్ లైసెన్స్ సర్వేయర్ల వల్ల మొత్తం అంతా ఒక్కడేసారి మారిపోతుందేమో అని మేమంతా లైసెన్స్ సర్వేయర్లు అని 6,000 మందిని ఊరగొట్టేస్తుంటే మేము ఏదో జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఇది ఆల్రెడీ ఉన్నది, ఫెయిల్యూర్ అయింది కూడా. పైగా లైసెన్స్ సర్వేయర్ల మీద పార్టీలకి నమ్మకం ఉండదు. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కాకుండా ఏదో కాంట్రాక్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నాం అనుకోండి, ఎస్ఐ, ఓకే, లేకపోతే లైసెన్స్డ్ ఎస్ఐ అన్నాం అనుకోండి, వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంటుందా? అలాగే తహసీల్దారు, లైసెన్స్డ్ తహసీల్దార్ అంటే మీరు ఒప్పుకుంటారా? లైసెన్స్డ్ జడ్జి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాంట్రాక్టర్ అంటే ఒప్పుకుంటారా? కనీసం ఒప్పుకోరు. వాళ్ళు పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి వాళ్ళకి చట్టపరంగా కొన్ని అధికారాలు ఉండి ఆ అధికారాలను వాళ్ళు నిపక్షపాతంగా చేస్తారు, వాళ్ళ జీవితాంతం సర్వీస్లో ఉంటారు, వాళ్ళు బాధ్యతగా ఉంటారు. ఇప్పుడు ఏదన్నా కేసు అయినా కూడా, క్రిమినల్ కేసు అయినా కూడా, ఎవరైనా అరెస్ట్ చేసినా కూడా తీసుకుపోయి గవర్నమెంట్ డాక్టర్ చూపిస్తారు తప్ప కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోరుగా. వాళ్ళు లైసెన్స్లే కాబట్టి లైసెన్స్ దగ్గర పోరు కదా. వాళ్ళు మంచి డాక్టర్, ఇంతకంటే మంచి డాక్టర్లు ఉంటారు అక్కడ, అయినా వెళ్ళటానికి లేదు. గవర్నమెంట్ డాక్టర్కే చూపించాలి, ఆయనకి తెలియపోయినా. అట్లా గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద మన ప్రజలకి, జడ్జీల మీద, పోలీసు వాళ్ళ మీద, సర్వేయర్ల మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వేయర్ అంటే ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, సార్వభౌమ రాజ్యం, ఆ రాజ్యం ప్రతినిధిగా వస్తాడు అతను. అక్కడికి వచ్చినప్పుడు అతనికి పక్కాగా చట్టపరమైన అధికారాలన్నీ ఉండాలి. పైగా ఇందులో ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి మీకు మన లాయర్కి డబ్బులు ఇస్తాము, లాయర్ మనం తప్పు చేసినా మన తరఫునే వాదిస్తాడు, మనం ఏం చేయలేదని వాదిస్తాడు. అలాగే మీరు లైసెన్స్ సర్వేని పెట్టుకున్నారనుకోండి, మీ తరఫునే చేస్తాడు తప్ప అవతల వాడికి న్యాయం ఎందుకు చేస్తాడు? నిష్పక్షపాతంగా చేసాడని అందరూ అనుకోవాలి కదా. పైగా ఇందులో పెద్ద ఫ్రాడ్లు ఉంటాయి, చాలా ఫ్రాడ్లు ఉంటాయి. ఏంటంటే వేరే వాళ్ళ హక్కుదారులు ఉంటారు, వాళ్ళ పేరు మీకు చెప్పరు, చెప్పకుండా మీరు అమ్మేస్తుంటారు. సర్వేకి డబ్బులు కడితే అవన్నీ అతనికేం తెలుసు? అతనికి తెలిసి కూడా ఊరుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, సర్వే ఫ్రాడ్ అయిపోతుంది. టెక్నికల్ గా కరెక్ట్ అయినా కూడా అందులో ఆ భూమిలో ఎవరెవరికి హక్కులు ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, పక్క వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి. ఇస్తామంటున్నారు కదా సార్. అంటే ఒక సర్వే నంబర్లో ఉన్న, అంటే ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఆ పర్టికులర్ సర్వే నంబర్లో ఉన్న అందరు రైతులకు కూడా నోటీస్ ఇస్తాము, అండ్ మెసేజ్ అలర్ట్ పోయే విధంగా కూడా టెక్నాలజీ తీసుకొస్తాము అంటున్నారు సార్. చూడాలి మరి అది అంటే పాత పద్ధతి అయితే వర్కౌట్ అవ్వదు. పాత పద్ధతిలో అయితే వర్కౌట్ అవ్వదు. అండ్ ఇక్కడ లైసెన్స్డ్ అనే పదం వల్ల కూడా కొంత ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్తున్నారు. అంటే ఒక రకంగా లైసెన్స్డ్ సర్వేయర్ అనేసరికి అటు సర్వేల సైడ్ నుంచి కూడా జీతాలు లాంటివి ఏమి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్సాటిస్ఫైడ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇటు ప్రజలు కూడా ఇప్పుడు మిగతా డైరెక్ట్ రెగ్యులర్ సర్వేయాలను నమ్మినట్టుగా ఇట్లా నమ్మే అవకాశం కూడా లేదని కూడా అంటున్నారు సార్. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు సార్. ఒక్క నిమిషం, లైసెన్స్ సర్వేయర్లకి సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ కింద అధికారాలు లేవు. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ లో సెక్షన్ 5 నుంచి సెక్షన్ 4 చెప్తుంది సర్వే ఆఫీసర్లు అనే వాళ్ళు ఎవరు అని. 5 నుంచి 13 దాకా 5, 6, 9, 10, 11, 13 ఇలా సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ ప్రకారం దేని కింద కూడా ఈయనకి లైసెన్స్ సర్వేయర్కి అధికారం ఉండదు. సో మరి స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి కదా పర్మనెంట్ గా. సో వీళ్ళు ఏం పెడుతున్నారంటే సార్, ఈ లైసెన్స్ సర్వేయర్ ఇవన్నీ కొలతలు వేసి బౌండరీస్, అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాప్ ఇస్తారు, దాన్ని రెగ్యులర్ సర్వేయర్ పరిశీలించి ఆమోదించాలంట సార్. ఓకే, ఆమోదించాలి. నేను ఇప్పుడు నాకు 100 వస్తాయి, నాకు ఆల్రెడీ ఎంఆర్ గారు పనులు చెప్పారండి, నేను ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది, 1 నెల ఆగు అంటాడు. అన్నాడు అనుకోండి గవర్నమెంట్ సర్వేయర్, ఏం చేస్తారు మీరు? నేను చాలా బిజీగా ఉన్నా, నాకు వేరే పనులు ఉన్నాయి అంటాడు. లేదు నువ్వు డబ్బులు ఇస్తే నేను చేస్తా అంటాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? దానికి టైం బాండ్ పెట్టారు కదా సార్. టైం బాండ్ పెడుతున్నారు. టైం బాండ్ అంటే ఎన్ని రోజులు పెడతారు? కనీసం 1 నెల రోజులు టైం ఇవ్వరా? 1 నెల రోజులు. మరి 1 నెల రోజులు ఈ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఆగుతారా? ఆ మూడ్ లో వాళ్ళు కొనాలి అమ్మాలని డిసైడ్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు అయిపోవాలి తప్ప ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఎంత టైం పడుతుందో. నెల అన్నప్పుడు నెల దాకా చూస్తాడు ఆయన, అంత షార్ట్ పీరియడ్ లో చేసే అవకాశం. 1 నెల రోజులు కూడా ఆగడం కష్టం అండి. 1 నెల రోజులు కూడా ఆగరు. నాకు అర్జెంట్ అవసరం ఉంది, అమ్ముకోవాలి. అప్పుడు 1 నెల రోజులు ఆగమంటే ఎట్లా అవుతాం?
సో ఇక్కడ ఇంకో ఈ రకమైన కాంప్లికేషన్ కూడా ఉంది. ఒకటి అథెంటికేషన్ ఉండే అవకాశం లేదు, కొంత అనుమానం ఉండే అవకాశం ఉంది ఈ పార్టీలకు. దాంతోపాటు ఎక్కువ రోజులు ఆగాల్సిన అవసరం కూడా రావచ్చు. ఈ టైం బాండ్ ఎంత పెట్టినా 4-5 రోజులు అయితే పెట్టడానికి అవకాశం లేదు. ఈ లైసెన్స్ సర్వేయర్ పోవాలి, ఆ సర్వే చేయాలి, తీసుకొచ్చి మళ్ళీ ఈ సర్వేయర్కి ఇవ్వాలి, ఈ సర్వేయర్ ఆమోదించాలి. సో ఇట్లా దీంతో పాటు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి సార్. ప్రస్తుతం చాలా మంది రైతులు పాస్బుక్లో సర్వే నెంబర్కు దున్నుకుంటున్న భూమికి మధ్య చాలా తేడా ఉంది. ఈ పైవట్ కబ్జా అంశం క్లిష్టంగా మారుతుంది. ఏ దశలో సర్వే మ్యాప్ చేయాలి, ట్రిబ్యునల్ల ప్రస్తావన అండ్ ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి కదా సార్. రూల్ 4 ప్రకారం తప్పుగా నమోదైతే సంవత్సరం దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. పేద రైతులకు ఉచిత న్యాయం సాయం అందించే వ్యవస్థను ఎప్పుడు ఏర్పడేస్తారు? సో కలెక్టరేట్లలో అందులో కూడా పైన దాంట్లో అది చాలా పెద్ద సమస్య. ఇది చాలా పెద్ద సమస్య. సర్వే నెంబర్ బుక్ లో ఉన్న సర్వే నెంబర్ కి వాళ్ళు పట్టాదారు పాస్బుక్లు సర్వే లేకుండా ఇచ్చారండి. ఓకే సార్. కొన్ని సందర్భాల్లో సర్వే నెంబర్లో ఉన్న మొత్తం విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణానికి పాస్బుక్లు ఇచ్చారు. కాగితం రాసి ఇచ్చేయటమే కదా, ఇచ్చేసారు. ఓకే. కానీ మనం యాక్చువల్గా మనం ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే అందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఎక్కువ అన్న వస్తుంది, తక్కువ అన్న వస్తుంది. ఎందుకంటే సర్వే చేసి కదా మనం పాస్బుక్ ఇవ్వాలి, ఇవ్వలేదు. అట్లా గత 30-40 ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ఇప్పటికి 36 ఏళ్ళు అయింది అనుకోండి, సర్వే లేనిదే పాస్బుక్ ఇవ్వకూడదు అనే రూల్ పెట్టలేదు. అందుకని ఏముంది, ఎవరు వచ్చి వాళ్ళు డాక్యుమెంట్లు, వాళ్ళ స్టేట్మెంట్లు, వాళ్ళ క్లెయిమ్స్ ఆధారంగా ఇచ్చేసారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అంటే రైతులే ఈ లైసెన్స్ సర్వేలతోటి ఏదో ఫీజు కట్టి సర్వే చేయించుకునే కంటే ప్రభుత్వం సర్వే చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా సార్? సొల్యూషన్ ప్రభుత్వ సర్వేరే చేయాలి, చేస్తే బెస్ట్ నా అభిప్రాయం. పూర్తిగా ఉన్న ల్యాండ్ మొత్తం సర్వే చేసే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి ల్యాండ్ అనేది. ఎవరో లైసెన్స్ సర్వేయర్ వచ్చి వాడు ఉంటాడు, రేపు ఎక్కడికి పోతాడో తెలియదు. పైగా దాంట్లో కూడా చాలా సాధక బాధకాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఊరికే మనం ఆర్గ్యుమెంట్ సేక్ అనుకుందాం, మీరు 6,000 మంది లైసెన్స్ సర్వేని రిక్రూట్ చేశారు అనుకుందాం. 6,000 మంది లైసెన్స్ సర్వే రిక్రూట్ చేస్తే సపోజ్ అందరూ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఓకే, మీకు ఎక్కడో ఏ ఆదిలాబాద్లోనో మంచిర్యాలలోనో మీరు అప్లై చేస్తారు సర్వేకి. ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా, వెళ్ళడానికి రానుకోని కాస్ట్ అవుతుందా? లైసెన్స్ సర్వేయర్ ఇక్కడే ఉండాలనే రూల్ లేదు కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి హైదరాబాద్లో ఎక్కడైనా ఉండొచ్చు, నిజామాబాద్లో ఉండొచ్చు, మహబూబ్ నగర్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ ప్లేస్కి సర్వే చేయాల్సిన ప్లేస్కి 100-150 కిలోమీటర్లు ఉండొచ్చు. ఎలా వెళ్తాడు అంటే రావడానికి పోవడానికి ఖర్చులు, తర్వాత సర్వే ఎక్విప్మెంట్ తీసుకుపోవాలి. ఊరికి ఉట్టి చేతితో పోయి చేసేది కాదు. టోటల్ స్టేషనో ఏదో రోవరో ఏదో ఒకటి తీసుకొని ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్ళాలి. దానికి ట్రాన్స్పోర్ట్, ఈవెన్ మండల హెడ్ క్వార్టర్ నుంచి మీరు ప్రొవైడ్ చేసినా కూడా ఒక ఆటో వేసుకొని పోవాలి ఫీల్డ్కి. అతనికి ఒక అసిస్టెంట్ కావాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి కవర్ అయ్యి మళ్ళీ అతనికి డబ్బులు మిగలాలి. అంత ఫీజు ఇస్తారా? ఇవ్వరు. మీరు 3,000, 5,000, 10,000 ఇస్తారా? ఇవ్వరు. అందుకని అతనికి వర్కౌట్ అవ్వదు. అదే మీరు లోకల్గా ఉండే విలేజ్ సర్వేర్ అయితే, గవర్నమెంట్ సర్వేర్ కాబట్టి కంపల్సరీగా రోజు వచ్చి ఎంఆర్ఓ కనపడాలా, ఎన్ఫోర్స్ చేయొచ్చు. రోజు ఉంటాడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో. మీకు 10 అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, నెలకి 10 అప్లికేషన్లు వచ్చినాయి ఒక సర్వేర్కి, 10 20,000. అది మీ సేవల ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి. అదే డబ్బులు మనం జీతంగా ఇస్తాం, గవర్నమెంట్కి ఏం ఖర్చు లేదు. విలేజ్ సర్వేయర్ని అపాయింట్ చేస్తాము, వాళ్ళకి వాళ్ళ జీతం వాళ్ళే సంపాదించుకుంటారు. అక్కడే ఉంటాడు లోకల్ గా. సో మీరు అంటుంది ఏంటంటే విలేజ్ సర్వేయర్లను అపాయింట్ చేయాలంటున్నారు. విలేజ్ సర్వేయర్ని అపాయింట్ చేయాలి. ఆంధ్రాలో చేశారు 10,000 మందిని, ఇక్కడ కనీసం 5-6 వేల మందిని అపాయింట్ చేయాలి కదా, చేస్తే మంచిది. ఇప్పుడు 5,000 మంది సర్వీస్లో ఉన్నారు, 5,000 మంది ఎంతమందో విఆర్ఓస్ ఉన్నారు. మిగతా పోస్టులు విలేజ్ సర్వేలను అపాయింట్ చేసి మండలానికి ఒక 10 మందిని కేటాయించండి, బాగుంటుంది కదా. వాళ్ళు మన ఏదన్నా ఏమంటారు, మామూలుగా సర్వే నెంబర్ వారీగా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలుగుతారు. ఈవెన్ మీరు టీములుగా వేసి రీసర్వే కూడా చేయించవచ్చు. అంటే బొత్తిగా రికార్డు లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అన్ని విలేజెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు, కొన్ని విలేజెస్లోనే ఉంటాయి, కొన్ని సర్వే నెంబర్లోనే ఉంటాయి. అవి టీంలు వేసి చేయించవచ్చు. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే క్రమక్రమంగా డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్స్ చేయడం ద్వారా దానికి భూదారు నంబర్ అనేది ఫస్ట్ టెంపరీ భూదారు, తర్వాత పర్మనెంట్ భూదారు నంబర్ ఇవ్వడం ద్వారా దాని వాల్యూ పెరుగుతుంది. సో అది డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ అయితే దాని వాల్యూ ఎట్లా పెరుగుతుందో చూడండి ఒకసారి. అసలు మనం అంచనా కూడా వేయలేమని చెప్పి కూడా చెప్తున్నారు సార్. అంటే వీళ్ళు ఉంటుంది ఏంటంటే ఒకేసారి అవుతుందని వీళ్ళు కూడా అంటలేరు సార్. క్రమక్రమంగా ఇప్పుడు పర్టికులర్గా మీరు చెప్పిన సర్వే నెంబర్లో మీరు చెప్పినట్టుగా పాస్బుక్ల మీద ఎక్కువ ఉండి
సో పొజిషన్ తక్కువ ఉంది, ఎక్స్టెంట్ ఎక్కువ పాస్బుక్ల మీద ఉంది. సో వీళ్ళు ఏమంటారు సార్, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు కంపల్సరీ సర్వే మ్యాప్ అనేది ఇంక్లూడ్ చేయాలంటారు కదా సార్. ఇక్కడ ఈ మ్యాప్లు ఇచ్చుకుంటూ ఈస్ట్ ఎవరున్నారు, వెస్ట్ ఎవరున్నారు, నార్త్ ఎవరున్నారు, సౌత్ ఎవరున్నారు, ఇట్లా ఈ బౌండరీస్ మనం ఈ కమర్షియల్ ప్లాట్లకు ఎట్లయితే చేస్తారో అట్లా బౌండరీస్ డిసైడ్ చేస్తూ పోతూ ఉంటే కాలక్రమేణా కొన్ని సంవత్సరాల వరకైనా ఈ సమస్య తీరుతుంది. ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో అన్ని మార్పులు చేర్పులు అయ్యేసరికి ఇది క్లియర్ అవుతుంది అని చెప్పేసి అంటారు సార్ వాళ్ళు. అంటే ఒక సర్వే నెంబర్ మనం టేకప్ చేసినప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం సర్వే చేస్తే బెస్ట్. గతం పట్టేసారు అప్పుడే. ఆ సర్వే నెంబర్ వరకు మీరు ఎవరు ఎంత ఎంజాయ్మెంట్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది ఆ సర్వే నెంబర్ వరకు తేల్చేస్తే బెస్ట్. గ్రాడ్యువల్గా చేసుకుంటే మంచిదే. అంటే అన్ని ఒకసారి అవ్వాలంటే ఇప్పుడు అది రీసర్వే పద్ధతిలో మొత్తం స్టేట్ అంతా చేస్తాము అంటే అది అయ్యే పని కాదు. అది ఎక్కడ రీసర్వే అనేది ఎక్కడ సక్సెస్ కాల. సో ఇదే మంచిది గ్రాడ్యువల్గా. కాకపోతే ఏంటంటే ఒక సర్వే నెంబర్కి వెళ్ళామంటే ఆ సర్వే నెంబర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఒకళ్ళు అడిగారని చెప్పి అందులో 20 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం మాత్రం సర్వే చేస్తే మిగతా 19 ఎకరాలు అది ఇప్పుడు తేలాల. అందుకని అంటే సర్వే నెంబర్ వారీగా మనం చేస్తే కొన్నాళ్ళకి ఆ విలేజ్లో పట్టా నెంబర్లన్నీ చాలా మటుకు కరెక్ట్గా ఉంటాయి. అండ్ ఇంకా భూభారతి రూల్స్ పై రెవెన్యూ అధికారులకు ఉద్యోగులకు కూడా అవగాహన కల్పించారు అని చెప్పేసి కూడా సార్, వాళ్ళకు కూడా పూర్తిస్థాయి అవగాహన లేదంటున్నారు. అట్లానే ఒకే సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంటే అందులో కొంత భాగమే ప్రభుత్వానిది, కానీ పూర్తి విస్తీర్ణాన్ని పిఓబిలో నమోదు చేశారు. దాంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. అప్లై చేస్తే కాస్ట్లా సేత్వారు అంటున్నారు. సుమోటోగా ఎందుకు పరిష్కరించకూడదని అంటున్నారు. సో సుమోటోగా పరిష్కరించాలండి. ఇవి ఏంటంటే 100 ఎకరాల్లో 5-10 ఎకరాలు ప్రభుత్వాన్ని ఉంటే మిగతా మొత్తం పెట్టేసి అంటే గతంలో పాస్బుక్ ఇచ్చిన ల్యాండ్స్, రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ అయినా రిజిస్ట్రేషన్ జరిగిన ల్యాండ్స్ వాటికి కూడా పాస్బుక్లు ఇచ్చిన ల్యాండ్స్ కూడా ఈ సేత్వారనో లేకపోతే పాత రికార్డ్ ఏదో చూసి పాత పహానీలు చూసి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్ లిస్టులోకి తోసేశారు. అట్లా కాకుండా ఇప్పుడు అదేంటంటే అది చాలా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది. మరి అవన్నీ దాన్ని ఎవరు కూడా గవర్నమెంట్ అన్నది ప్రైవేట్గా పట్టా ల్యాండ్గా మార్చడానికి భయపడతారు అందరూ రెవెన్యూ ఆఫీసర్లు. మరి సుమోటోగానే చెయ్యాలి. అవును సార్. వాళ్ళు ఎక్కడో 1 సంవత్సరం ఫీజు కట్టకపోతే దాన్ని ఖరీజ్ ఖాతా అని చెప్పి సర్కారీ అని ఎన్నో ఉంటే సర్కారీ అని పెట్టేస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సార్. అంటే ఖరీజ్ ఖాతా అంటే పాత రోజుల్లో శిస్తు కట్టలేక భూములు వదులుకునేవాళ్ళు, వాటిని ఖరీజ్ ఖాతా అంటారు. అవి అన్ని గవర్నమెంట్ ల్యాండ్సే. వాటిని మీరు అసైన్మెంట్ చేయండి బీదోళ్ళకి, తప్పే ఉంది, మంచిదేగా. లేదు అర్హులైన వాళ్ళ కబ్జాలో ఉందనుకోండి, అది సర్వే చేసి వాళ్ళకి అసైన్మెంట్ ఇవ్వండి, మంచిది కదా సార్. ఇప్పుడు ఈ రైట్ టు ప్రైవసీ అనేది తీసేసినామని అంటున్నారు సార్. అది ఏ కోవలకు వస్తే దాన్ని ఎట్లా చూడొస్తాం మనం? రైట్ టు ప్రైవసీ అంటే గతంలో అధికారులు, కొంతమంది లీడర్లు, కావాల్సిన వాళ్ళు, బాగా పలుకుబడిన వాళ్ళు భూములు ఎక్కడ ఉన్నాం, ఎవరి దగ్గర ఉన్నామని తెలియకుండా అవిట్లని ధరణిలో కనిపించకుండా చేశారు. ఇప్పుడు అదంతా తీసేస్తున్నాం మేము, రైట్ టు ప్రైవసీ తీసేస్తున్నామని చెప్పి అంటున్నారు వీళ్ళు. అది పారదర్శకత ఉంటేనే మంచిదండి. అసలు పహానీలో పాత రోజుల్లో మొత్తం ల్యాండ్స్ అంతా ఉంటాయి, విలేజ్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ అందులో రికార్డ్ అయి ఉంటాయి. మొత్తం ఏ సర్వే నెంబరు, అది పొరంబోక్ కానీ పట్టా కానీ ఏ ల్యాండ్ అయినా సరే మొత్తం అన్ని సర్వే నెంబర్లు, అన్ని సబ్ డివిజన్స్, మొత్తం ఆ విలేజ్ విస్తీర్ణం మొత్తం లెక్క చెప్తారు. ఇప్పుడు కొంత మాత్రమే మేము ధరణిలో చూపిస్తాము లేకపోతే భూభారతిలో చూపిస్తాము అంటే కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ ల్యాండ్ కానీ, ప్రొహిబిటెడ్ ల్యాండ్ కానీ, పట్టా ల్యాండ్ కానీ, పొరంబోక్ కానీ ఏదన్నా కానీ మొత్తం అన్నీ పారదర్శకంగా చూపించాలి. అసలు ఏ ఆర్డర్ అందులో ఇప్పుడున్న రికార్డులో ఏ ఆర్డర్ అయినా, ఏ మార్పు చేయాలన్నా ఎంక్వైరీ ఉండాలి, సర్వే ఉండాలి. ఈ సర్వే లేకుండా, ఎంక్వైరీ లేకుండా ఏమీ చేయకూడదు, నాకు తెలిసినంత మటుకు అది. సో సర్వే ఎంక్వైరీ లేకుండా మీరు ఏం చేయకూడదు అని చేయకూడదు. సో మీరు చాలా వ్యాలిడ్ అంశాలు, చాలా అంశాలు చెప్పారు సార్. ఒకటేమో లైసెన్స్డ్ సర్వేయర్లు, లైసెన్స్ అనే పదం ఉంటే కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇంకోటి అన్ని విలేజ్ అంటే విలేజ్లో ఉన్నటువంటి అన్ని రకాల భూములకు ఒకే దగ్గర పారదర్శకంగా ఉండాలి, లిస్ట్ షో చేయాలి మొత్తం అన్ని. అయితే కర్ణాటక మోడల్ కొంత వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కర్ణాటక మోడల్ తీసుకున్నారు సార్ వీళ్ళు, అది కొంత వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటంటే మనం మీ సేవలో అప్లై చేసామనుకోండి,
మీ సేవలో అప్లై చేస్తే అది కంప్యూటరే ఆటోమేటిక్గా ఆ మండలానికి కొంతమంది విలేజ్ సర్వేలు అటాచ్ అయి ఉంటారు. విలేజ్ సర్వేలు కాదు, లైసెన్స్ సర్వేలు అటాచ్ అయి ఉంటారు. అర్థం కాలేదు సార్ అది. ఇప్పుడు మీరు ఒక మండలంలో అప్లై చేశారు సర్వేకి, మీ సేవ ద్వారా అప్లై చేశారు. అవును. అక్కడ ఆ మండలానికి సంబంధించి అక్కడ ఎవరికైతే లైసెన్స్ సర్వేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఆ మండలంలో వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉండేవాళ్ళు, సౌకర్యంగా ఉండేవాళ్ళు, దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది. కంప్యూటరే ఆటోమేటిక్గా ఎట్ ర్యాండమ్ సర్వేని కేటాయిస్తుంది. ఓకే. టైం కూడా డే టు టైం కూడా చెప్తారు. నోటీసులు కూడా జనరేట్ అయిపోతాయి. ఓకే. అప్పుడు వచ్చి అతను చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని స్క్రూటినీకి పంపిస్తారు. ఓకే. ఆ సిస్టంలో కొంత వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో తర్వాత అంటే ఇప్పుడు ఆ డబ్బులు పార్టీ డైరెక్ట్గా లైసెన్స్ సర్వేకి కట్టడు, మీ సేవ కడతాడు. ఆ డబ్బులన్నీ సర్వే డిపార్ట్మెంట్ డైరెక్టర్కి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులన్నీ వీళ్ళందరికీ వీళ్ళు ఈ నెల మొత్తంలో ఎన్ని కేసులు చేశారో దాంట్లో అతనికి ఎంత లెక్క రావాలో లెక్క కట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి ఆటోమేటిక్గా ఫస్ట్ కల్లా క్రెడిట్ అయిపోతాయి. మీరు 10 కేసులు చేస్తే కేసుకి ఇంత అని 2,000 అంటే కేసుకి 20,000 మీకు అకౌంట్లోకి వచ్చేస్తాయి. కేసులు ఏం రాలేదనుకోండి, మీకు ఏమి రాదు. కేసులు వస్తే వస్తాయి. దానివల్ల ఏంటంటే కొంచెం అనిశ్చితి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే నెలకి ఎంత సంపాదిస్తావు అని మనకి ఎంత ఆదాయం వస్తుంది, సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చూపెట్టాడు సర్వే దాన్ని ఇంట్రెస్ట్ చూపెట్టాడు. అంటే మామూలుగా నెలకి 20,000 ఇస్తామంటే వచ్చేస్తారు. అలా కాకుండా ఏమో కేసును బట్టి ఇస్తాము అంటే అది కొంచెం అందరూ ముందుకు రారు. పైగా అన్ని ఏరియాస్లో మీకు లైసెన్స్ సర్వేయర్లు విల్లింగ్గా ఉండేవాళ్ళు, సౌకర్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో టౌన్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళు రావడానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు. అంటే రిమోట్ మండలాల్లో ఈ లైసెన్స్ సర్వేయర్లు రాకపోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే పట్టా ల్యాండ్స్ వరకు అంటే పోనీ ఇలా చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ ల్యాండ్స్లో మీరు సర్వే చేయించాలి. అసైన్ ల్యాండ్స్ కానీ ఈ సాదా బైనామా కానీ ఏదైనా సరే సర్వే చేయించాలి అంటే అది ఎవరు చేయిస్తారు? ఇప్పుడు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్ కానివ్వండి, సాదా బైనామా కానివ్వండి, మ్యూటేషన్ కానివ్వండి, పాస్బుక్ ఈవెన్ పాస్బుక్ ఇవ్వాలన్నా న్యాయంగా సర్వే చేయాలి. సో మరి అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ సర్వే చేయాలంటే లైసెన్స్ సర్వేని మనం వాళ్ళకి ఎవరు ఇస్తారు డబ్బులు? దానికి మళ్ళీ బడ్జెట్ లేదని చెప్పి ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళకి 6 నెలలు సంవత్సరానికి కూడా జీతం రాదు. అటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంత ఛాన్స్ ఉంది, బట్ అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. సో దాని పూర్తి స్థాయిలో వీళ్ళు దాని వాళ్ళకు ఒక డెడికేటెడ్గా వాళ్ళకు ఒక బాధ్యతలు పూర్తిగా అప్పచెప్పి వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆ ఉద్యోగం మీద ఆ పని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే తప్పితే దాన్ని వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. గతంలో కూడా ఇట్లనే లైసెన్స్ సర్వేలు ఉండే వాళ్ళు అంతగానో ఆసక్తి చూపెట్టలేదని కూడా చెప్తున్నారు సార్. ఇప్పుడు మీరు ప్రైవేట్ కంపెనీలో 50,000 ఇస్తా ఉన్నారు అనుకోండి, అదే గవర్నమెంట్ జాబ్ 20,000 అన్నారు అనుకోండి, మీరు 20,000 జాయిన్ అయిపోతారు. గవర్నమెంట్ సెక్యూరిటీ జాబ్, గవర్నమెంట్ సెక్యూరిటీ గౌరవం ఉంటుంది, కొంచెం తొందరగా తీసేయరు అని ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇంకా డిసైడ్ చేయాల్సింది ఏం లేదు. 10,000 మందికి జీతాలు ఇవ్వాలని గవర్నమెంట్ ఆల్రెడీ కమిట్ అయిపోయింది విఆర్ఓస్కి. ఇప్పుడు ఉన్న సర్వీస్లో ఉన్న వాళ్ళు ఒక 5,000 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళని విఆర్ఓలుగా తీసుకొని ఇక మిగతా 5,000 పోస్టులు ఉన్నాయి కదా, 5,500 ఎన్నో ఉంటాయి కదా, అవి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టెక్నికల్లీ క్వాలిఫైడ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. దానికి ఏదో ఐటీఐ సివిల్, డిప్లొమా సివిల్, బీటెక్స్ సివిల్ ఇలాంటి క్వాలిఫికేషన్ పెట్టి ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా పెడితే ఆంధ్రాలో అయితే అందరూ మోస్ట్లీ బీటెక్ వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. అందరు జెమ్స్ బ్రహ్మాండంగా వాళ్ళు మీరు ల్యాప్టాప్ మీద కానీ డీజీపీఎస్తో కానీ డ్రోన్ టెక్నాలజీ కానీ జిఐఎస్ సాఫ్ట్వేర్ కానీ ఏదన్నా సరే మన పాత పద్ధతులు కానీ మొత్తం మాస్టర్ చేసి పడేశారు. బాగుంది, ఎక్సలెంట్ అసెట్ ఉన్నారు అక్కడ. ఓకే, కానీ ఇక్కడ మనకి ఎలాగో ఫైనాన్షియల్ గా 10,000 మందికి జీతాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ బడ్జెట్ లోనే తీసుకోవచ్చు. ఒక 5-6,000 మందిని విలేజ్ సర్వేస్ రిక్రూట్ చేస్తే సార్ ఒక వ్యాలిడ్ సజెషన్ ఏమిస్తున్నారంటే, సరే లైసెన్స్ సర్వేలు తీసుకుంటున్నారు, తీసుకునేది ఏదో 10,000 మందికి జీతాలు ఇస్తాం అనుకుంటున్నారు, 5,000 మంది విఆర్ఓ తీసుకుంటున్నారు, మిగతా 5,000 క్వాలిఫైడ్ చదువుకున్న పిల్లలతోటి
స్క్రీన్ టెస్ట్ లాంటివి పెట్టి వాళ్ళని తీసుకుంటే ఇంకా క్వాలిటీ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది, తొందరగా సర్వే అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అట్లాగనే అన్ని రికార్డులను కూడా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి అన్ని రకాల భూముల రికార్డులను కూడా షో చేయాలి అండ్ విలేజ్ నుంచి సర్వే అనేది తీసుకోవాలంటున్నాడు సార్. ఇంకా అసలు ఇదంతా గందరగోళం ఎందుకు వస్తారు అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని సమీకరణాలు మారినా ఈ భూ సమస్యలు అనేది తీరతలేదు సార్. సో గతంలో ఏదో ప్రపోజల్ వచ్చిందని అన్నారు, ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పినారు. ఈ రెవెన్యూకు సపరేట్ ఇప్పుడు రెవెన్యూ ఎంఆర్ఓనే అన్నీ చేయాలి, కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి, ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలి, ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇటు రెవెన్యూ ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు చూడాలి, ప్రోటోకాల్, సివిల్ సప్లైస్, నేచురల్ కెలామిటీస్, ఎలక్షన్స్ అన్నీ ఎంఆర్ఓనే కాబట్టి వాళ్ళు రెవెన్యూ పని చేయడం చాలా తక్కువ అయిపోయింది. ఏదన్నా ఇంపార్టెంట్ కేసు ఉంటే చేస్తారు, లేకపోతే చేయలేరు. సో ఇప్పుడు ధరణి ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు భూభారతి వల్ల కూడా వాళ్ళ మీద భారం గట్టిగా పడే అవకాశం ఉంది కదా సార్. మరి వాళ్ళు ఇప్పుడు కూడా పారదర్శకంగా పనిచేస్తారని నమ్మొచ్చా? అంటే ఇప్పుడు ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో పెట్టి చేస్తారా చేయరా అంటే నేనేం చెప్పగలను, చేయడం కష్టం. ఓకే, అది సిచ్యువేషన్ మాత్రం ఇంపాసిబుల్ సిచ్యువేషన్. వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేటర్స్, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో వాళ్ళని అడుగుతారు యుద్ధానికి. మీటింగులు, వీడియో కాన్ఫరెన్స్లు, లేదా ఆర్డీఓ గారి మీటింగ్ అంటే ప్రయాణం చేయాలి, కలెక్టర్ గారి మీటింగ్ అంటే ప్రయాణం చేయాలి. ఇది దీంతోనే సరిపోతుంది. పైగా చాలా మంది మండల హెడ్ క్వార్టర్స్ లో కాపురం ఉండరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఇంటి నుంచి ఉంటారు, రావడానికి పోవడానికే టైం పడుతుంది. అందువల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే నేనేమంటానంటే, గతంలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళ సలహా ప్రకారం కంబైన్డ్ స్టేట్ లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది బైఫర్కేషన్ టైంలో ఇచ్చారు, 2013-14 ఆ టైంలో. వాళ్ళు ఏమని చెప్పారంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ని 2 విభాగాలుగా జనరల్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని డివైడ్ చేయండి. డివైడ్ చేసి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓన్లీ రెవెన్యూ పని, ల్యాండ్ పనే చేయాలి, ల్యాండ్ రికార్డ్స్ పనే చేయాలి. అంటే సర్వేనో, ఇన్స్పెక్షనో, ఎంక్వైరీనో, ఆర్డర్ పాస్ చేయటమో అదే పని. ఇక మిగతా మిస్సెలేనియస్ పనులకు దేనికి వెళ్ళకూడదు. ఇది వీళ్ళు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వేరే ఉండాలా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వేరే ఉండాలా అని వాళ్ళు సలహా చెప్పారు. ఇవే కాకుండా చాలా విలువైన సలహాలు చాలా చెప్పారు వాళ్ళు. అన్ని రకాల సమస్యల్ని తెలంగాణలో ఉన్నాయి, అన్నిటిని అధ్యయనం చేశారు వాళ్ళు. అసైన్మెంట్ ల్యాండ్స్ లో ఏం సమస్యలు ఉన్నాయి, ఇనామ్ ల్యాండ్స్ లో ఏం సమస్యలు ఉన్నాయి, టెనెన్సీ ల్యాండ్స్ లో ఏం సమస్యలు ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ లో ఏం సమస్యలు ఉన్నాయి, ట్రైబల్ ల్యాండ్స్ లో ఏం సమస్యలు ఉన్నాయి, ఇట్లా వక్ఫ్ ల్యాండ్స్, ఎండోమెంట్స్ ల్యాండ్స్, ప్రొహిబిటెడ్ లిస్టులు, వీటన్నిటికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి వాళ్ళు చాలా సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సులను బయటికి తీసి పరిశీలించి ఇందులో ఏది ఆచరణ సాధ్యమో, ఏది మంచిది అనుకుంటే గవర్నమెంట్ అది చేస్తే కొంత మంచి జరుగుతుంది. సో దాని ప్రస్తుతం ఎక్కడ కనిపిస్తలేదు, ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది, దాని గురించి ఎక్కడ కూడా డిస్కషన్ కావాలంటూ దాన్ని అధ్యయనం చేసినట్టు కూడా ఇక్కడ ఈ భూభారతిని చూస్తే కూడా అర్థమైతే లేదు. నా దగ్గర కాపీ ఉంది, సో వాళ్ళ రికమెండేషన్స్ సమరీ కూడా ఉంది. ఓకే సార్, ఎగ్జిక్యూటివ్ సమరీ అంటారు. సో అది కూడా మీకు కావాలంటే ప్రొవైడ్ చేయండి సార్, అదొకసారి చూద్దాం. సో సార్ చెప్పింది మీకు కొంతమందికి అర్థమైందో లేదో, సార్ ఏమంటున్నారంటే గతంలో రిటైర్డ్ ఐఏఎస్, ఐఏఎస్ ఆఫీసర్లతోటి చాలా మేధావులతో ఒక కమిటీ చేస్తే, ఆ కమిటీ ఈ వక్ఫ్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, అసైన్డ్ భూములకు ఏం చేయాలి, తెలంగాణ అంటే మన అప్పుడు బైఫర్కేషన్ కాలేదు, సో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలను, అనేక సూచనలు కూడా సూచించారట. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా ఉంచాలి, రెవెన్యూ రికార్డ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది సపరేట్గా మెయింటైన్ చేయాలన్నారు. సో ఎందుకంటే ఒకే ఎంఆర్ఓని అన్ని రకాల పని చేయాలి, సో ఏదో టౌన్ నుంచి ఎక్కడికో పోవాలి, అండ్ ఈ వీడియో కాన్ఫరెన్స్లు, ఆ మీటింగ్లు, ఈ మీటింగ్లు అనుకుంటే వాళ్ళ టైం అంతా కిల్ అవుతుంది. సో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడము, ఈ ప్రోటోకాల్ ఇష్యూస్ ప్రతిదీ వాళ్ళే చూసుకోవాలి కాబట్టి వాళ్ళ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో అందుకని ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సపరేట్ ఒక వింగ్ ఉండాలి, మిగతా అంశాలకు ఇంకో వింగ్ ఉండాలని చెప్పేసి అప్పుడు గతంలోనే సూచించారట. మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలేదో ఇప్పటిదాకా అయితే మనకు తెలియదు సార్. అంటే సీఎం గారికి ఇవన్నీ అంటే సరైన ఇన్పుట్స్ ఇస్తే, గతంలో జరిగింది ఏందనేది సీఎం గారికి ఇన్పుట్స్ ఉన్నాయి, సీఎం గారికి ఈ ఇన్పుట్స్ అన్ని ఇస్తే ఇంకా మంచి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పటికైతే ఎంత అంటే మరి ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మరి ఎంతవరకు మార్కులు చేస్తారు అంటే ధరణికి కంపేర్ చేస్తే, లేదంటే గతంలో ఉన్న చాలా చట్టాలు కంపేర్ చేస్తే, సో ఎట్లా ప్రోగ్రెస్ ఉంటుంది? దీని రోజులు గడిచినా పోతే ఎంతో కొంత స్టడీ చేసి నేర్చుకుంటూనే ఉంటాం చాలా తప్పుల నుంచి మనం.
ఏదైనా భూభారతి ద్వారా మీకున్న నాలెడ్జ్లో భూభారతి ద్వారా ఎంతో కొంత ముందడుగు పడే అవకాశం సార్, భూ సమస్యలు కొంతనన్నా తీరే అవకాశం కనబడుతుందా? ఉద్దేశాలు అయితే మంచివే కనపడుతున్నాయండి. ఓకే సార్. అదేది దాన్ని ఏమంటారు, సాదా బైనామా చేస్తామంటున్నారు. అవును. తర్వాత ఇంకేంటి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ సమస్యలు పరిష్కారం చేస్తామంటున్నారు. అవును సార్. తర్వాత కాస్తుదార్ పేరు ఇంక్లూడ్ చేస్తామంటున్నారు. అందరికీ ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామంటున్నారు. మంచిదే, అన్ని ఉద్దేశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇన్ని అప్పీల్స్ పెడితే అది అంత ఉపయోగం లేదు. ఇప్పుడు ఏదో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి ట్రిబ్యునల్, ఇన్ని ట్రిబ్యునల్స్ అవసరం లేదని నా అభిప్రాయం. ఏదో ఒక అప్పీల్ ఉండాలంతే. ఇప్పుడు ఉదాహరణకి ఇనామ్స్ అబాలిషన్ యాక్ట్ ఉంది తెలంగాణలో. ఆర్డీఓ ప్రైమరీ అథారిటీ, అప్పీలేట్ అథారిటీ జాయింట్ కలెక్టర్, తర్వాత హైకోర్టు. సింగిల్ అప్పీల్ ఉంటే చాలు. మరి ఇన్ని అప్పీల్స్ పెట్టారు, అది దానివల్ల న్యాయం జరుగుతుందా, కాలక్షేపం అవుతుందా? ఇన్ని అప్పీల్స్ ఎందుకు? ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు వీళ్ళ అధికారాలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అధికారాలు రద్దు చేయక ముందు కూడా ఈ అప్పీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి కేసులు. ఎందుకండి? దానికి బేసిక్ కారణం ఏంటంటే వాళ్ళ పని, వాళ్ళకి చాలా మస్తు పనులు ఉంటాయి, 100 డిపార్ట్మెంట్ చూసుకోవాలి, వాళ్ళు ఎక్కడ చేస్తారు? సో ఇక్కడ ఒక పాయింట్ అర్థమైపోయింది సార్. అంటే ధరణి ఉన్నప్పుడు అంతకంటే ముందు కేసీఆర్ సమయంలో కూడా వీళ్ళకి అధికారాలు ఉండే, వాళ్ళకి ఏదైనా కదా అధికారాలు వీకేసిండి అని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు సార్. పైగా ఇంకోటి ఏంటంటే, ఇంకో ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు మా పాత ఎంఆర్ఓ గవర్నమెంట్ ల్యాండ్ అని రాసిపోయాడు, లిస్ట్ లో వేసిపోయాడు. నేను వచ్చి దాన్ని గవర్నమెంట్ కాదు ప్రైవేట్ అని అంటే మీరందరూ నన్ను అనుమానిస్తారు, ఆరోపణలు వస్తాయి, పేపర్లో రాస్తారు, నువ్వు ఎందుకు చేసావు గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రైవేట్ అని. ఆ భయం ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రైవేట్ చేయాలంటే తొందరగా చేయరండి. ఎందుకు చేయాలి చెప్పండి? రిస్క్ వాళ్ళకి లేనిపోయింది. నువ్వు చిన్న తప్పు జరిగింది అనుకోండి, నువ్వు ఏదో దురుద్దేశంతో చేసావంటారు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కడ ఉంది? ఓకే సార్, ఈ కాస్తులో ఉన్న వారికి పాస్బుక్ ఇవ్వాలనే అంశం కరెక్టేనా సార్? ఇది ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి సర్వే చేసి వాళ్ళకి అంతే, అది 100% కరెక్ట్ అండి. మీరు ప్రతి సర్వే నెంబర్ ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి. సర్వే చేసి ఎవరికి ఎంత ఎంజాయ్మెంట్ ఉందో దానికి తగ్గట్టు పాస్బుక్లు సవరించాలి. ఎక్కువ తక్కువ ఉంటే సవరించాలి. అసలు అనుభవమే లేదనుకోండి, పొజిషన్ లేదు, ఆ పాస్బుక్ క్యాన్సిల్ చేయాలి. భూమి మీద అనుభవం లేకుండా పాస్బుక్ ఏంటంటే అసలు తప్పది. పాత రోజుల్లో అది సర్వే లేకుండా ఇచ్చారని చెప్పాను కదా, సర్వే కాదు కదా, కనీసం ఇన్స్పెక్షన్ అన్న చేసి ఇవ్వాలి. సర్వే లేకపోయినా కనీసం వెళ్ళి అతనికి అనుభవం ఉందా లేదా, ఆ సర్వే నంబర్ లో ఉన్నాడా కాదా అని తెలుసుకుని అప్పుడు పాస్బుక్ ఇవ్వాలి. అలా ఇవ్వలేదు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారు. సార్ అనుభవంలో వేరే సర్వే నంబర్ లో ఉన్నాడు, రికార్డ్ లో వేరే సర్వే నంబర్ లో ఉన్నారంటే దాన్ని ఏం చేయొచ్చు సార్? ఎక్కడ అనుభవంలో ఉంటే ఆ నంబర్కే పాస్బుక్ ఇవ్వాలండి. మరి దాంట్లో ఏమన్నా చట్టపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే దాన్ని మరి ఏదైనా సవరణ చేయటమో కొత్త చట్టం చేయటమో ఏం చేయాలో నాకు తెలియదు అంత లోతుగా. బట్ అనుభవంలో మీకు లేకుండా మీకు ఏ నంబర్లో అనుభవం ఉంటే ఎంత ఉంటే అంత, దానికి కూడా ఇప్పుడు ఆధునికమైన స్కెచ్ ఉండాలి. పాత స్కెచ్లు అర్థం కావు, ఆ భాష అర్థం కాదు, ఆ నంబర్లు అర్థం కావు, అక్షరాలు అర్థం కావు. ఆ టిప్పని చూసినా మనకేం అర్థం కాదు. మామూలుగా అందరికి అర్థమయ్యే నంబర్లు, మన అక్షాంశ రేఖాంశాలు, ఏరియా కూడా ఏదో ఇన్ని ఎకరాలు ఇన్ని గుంటలని కాకుండా అది కూడా పెట్టచ్చు అప్రాక్సిమేట్ గా, ఇంకా ప్రిసైజ్ గా ఇన్ని చదరపు మీటర్లు, ఇన్ని హెక్టేర్లు, ఇన్ని చదరపు మీటర్లు. సో ఆ రికార్డ్స్ అన్ని అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా సార్ చాలా మంది ఆ పానినక్కలు అవన్నీ తీసుకుంటే ఇక అదే 2000లోకి వస్తే తప్పితే అంతకంటే ముందు భాష అర్థమయ్యే పరిస్థితి లేదు సార్. అంటే ఆ డీటెయిల్స్ అన్ని అట్లా అయిపోయినాయి. ఇప్పుడు మనకి ల్యాండ్ రికార్డ్స్ బేసిక్ గా 2 టైప్స్ అండి. ఒకటి టెక్స్చువల్ రికార్డ్స్. టెక్స్చువల్ రికార్డ్స్ అంటే మనం అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి అందులో. టెక్స్చువల్ రికార్డ్స్ అంటే ఇప్పుడు పహాని, సేతువారు, ఆర్వారు, ఇవన్నీ టెక్స్చువల్ రికార్డ్స్. దానికి కరస్పాండింగ్ గా ఇందులో ఏం ఎంట్రీలు ఉన్నాయో అందులో దానికి కరస్పాండింగ్ గా ఇప్పుడు సపోజ్ ఒక సర్వే నెంబర్ లో 10 సబ్ డివిజన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి సంబంధించిన టిప్పన్ లో కూడా 10 సబ్ డివిజన్లు ఉండాలా. అట్లా లేదు మనకి, లేవు. ఊరికే
సర్వే లేకుండానే ఆ నంబర్ వేసేసి రాసి ఇచ్చేసారు. అందుకని ఇప్పుడు ప్రతి సర్వే నెంబర్ ఎంజాయ్మెంట్ సర్వే చేసి దాని ప్రకారం మన మీరు దాన్ని ఏమంటారు భూభారతి పోర్టల్లో దాన్ని రిఫైన్ చేయాలి. కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు, కొన్ని పాస్బుక్లు క్యాన్సిల్ అయిపోవచ్చు. సార్ ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు సార్ అసైన్డ్ భూములకు కూడా యాజమాన్య హక్కులు కల్పించాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా ఉంది సార్. దాన్ని ఎంతవరకు సాధ్యమవుతుందో ఇవ్వడం కరెక్టేనా సార్? ఈ అసైన్డ్ భూములకు కూడా యాజమాన్య హక్కులు ఇస్తామని ఇస్తే మంచిది. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ హామీ ఇచ్చారని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ఇస్తే మంచిదే, ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే అసైన్మెంట్ భూముల్ని సర్వే చేయాలి. ప్రతిదానికి ముందు అసలు ఫస్ట్ స్టార్టింగ్ సర్వే అనేది స్టార్టింగ్ పాయింట్. అందుకనే నేను లైసెన్స్ సర్వే అని అది కొంచెం గాలిలో వదిలేసినట్టుంది. అవునవును. అలా కాకుండా గట్టిగా ఉండాలి. వీళ్ళకి హక్కులు ఇవ్వాలంటే ఖచ్చితంగా పకడ్బందీగా సర్వే కావాలి. సర్వే చేసి అందులో అనాక్యుపైడ్ భూమి ఏంటి, అసలు వ్యవసాయానికి పనికిరాని భూమి ఏంటి, అనాక్యుపైడ్ ఖాళీగా ఉన్న భూమి ఏంటి, ఖాళీగా ఉన్న భూమి ఎవరికైనా బీదవాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత పాత అసైనీస్ కొత్త వాళ్ళకి అమ్ముకొని ఉంటారు. వీళ్ళల్లో ఈ కొన్న వాళ్ళల్లో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు? అర్హులైతే వాళ్ళకి పట్టా ఇవ్వాలి, అనర్హులైతే వాళ్ళని ఇవిక్షన్ చేయాలి, వెళ్ళగొట్టాలి. ఇట్లా మరి ఆ అసైన్మెంట్ ల్యాండ్స్ని అందులో వాళ్ళు దానికి ఏదో ఒక క్రైటీరియా పెట్టుకొని 10 ఏళ్ళ నాడు అసైన్ అయిందో 20 ఏళ్ళ నాడు ఏదో కర్ణాటకనో తమిళనాడు దాన్ని లెక్కలో తీసుకొని 10-20 ఏళ్ల కింద వాళ్ళకి మాత్రమే అమ్మకం కొనుగోలుకి అవకాశం ఇవ్వాలని ఏదో కట్ ఆఫ్ డేట్ పెట్టి దాంట్లో ఆ డేట్కి ముందు అసైన్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు అప్పటి నుంచి ఒరిజినల్ అసైన్ అనుభవంలో ఉండుంటే అప్పుడు వాళ్ళకి పర్మనెంట్గా దాన్ని అమ్ముకునే హక్కులు అన్ని కల్పించవచ్చు. ఓకే. సో మొత్తంగా సార్ చాలా విలువైన సూచనలు అయితే ఇచ్చారు సార్. అంటే దీంట్లో ఇది ఒక్కటే సర్వరోగ నివారణ కాదు, దీంట్లో కూడా కొన్ని ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సర్వేయర్ల విషయంలో విలేజ్ సర్వేయర్లను తీసుకుంటే బాగుండేది. సో తీసుకున్న ఈ లైసెన్స్ సర్వేయర్లనైనా కరెక్ట్గా వాళ్ళకు పని కల్పించే విధంగా వీళ్ళని వికేంద్రీకరణ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలనే ఎక్కువ సర్వేయర్లు ఉంటే ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంది. కర్ణాటక మోడల్లో ఇట్లా మీ సేవ నుంచి అప్లై చేసుకొని వాళ్ళందరికీ పని కల్పించే విధంగా కూడా చూడాలి. వాళ్ళకి ఏమన్నా బడ్జెట్ కరెక్ట్గా అలాట్ చేసి సర్వే కనుక పకడ్బందీగా చేస్తే అవకాశం ఉంటుంది, బాగుంటుంది అని చెప్తున్నారు. ప్రతి మండలానికి ఒక 10 మంది సర్వేలు కేటాయించండి, అంటే నెంబర్ ఆఫ్ విలేజెస్ బై 2 అంతమంది విలేజ్ సర్వేలు కేటాయించి ఎంఆర్ఓకి కంట్రోల్లో పెట్టండి, అద్భుతాలు జరుగుతాయి. ఓకే. అంటే ప్రతి 2 విలేజ్లకి ఒక విఆర్ఓ ఒక సర్వేయర్ ఉంటే వాళ్ళు ఎంఆర్ఓ చేయిస్తారు పని, వాళ్ళు కరెక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వగలుగుతారు. లేకపోతే అంతా గందరగోళమే, లేకపోతే పెండింగ్ పెట్టాలి. ఓకే. సో నువ్వు ఈ 6,000 మందిని కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే కష్టమే అంటున్నారు. అండ్ ఈ ప్రభుత్వ భూములని సరే వీళ్ళు ఒక పార్టీస్ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి పట్టా భూములకు సంబంధించి సర్వే చేస్తారు, ఇబ్బంది లేదు, అది ఇంకో సర్వేయర్ దాన్ని ఆమోదిస్తారు, అంతవరకు ఓకే. కానీ ప్రభుత్వ భూములని అసైన్ భూములను కూడా యాజమాన్య హక్కులు ఇద్దామని ఆలోచిస్తున్న ప్రభుత్వం అసైన్ భూములు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో లెక్క తీయాలంటే కూడా ఆ సర్వేలో పకడ్బందీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లైసెన్స్ సర్వేలు పకడ్బందీ చేస్తారా చేయరా వాళ్ళకి అథెంటికేషన్ ఉండదు కాబట్టి సో అక్కడ కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అట్లాగే సార్ సూచన ప్రకారం ఈ ఎంఆర్ఓలకి తహసీల్దార్లకి అన్ని రకాల పనులు, ఇటు అడ్మినిస్ట్రేషన్ ప్రోటోకాల్ విషయాలు, ఈ రెవెన్యూ రికార్డ్స్ అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్లు వాళ్ళే చూసుకోవాల్సి రావడం ద్వారా ఇప్పటిదాకా ఈ రెవెన్యూ వ్యవస్థలో ఎన్ని సమస్యలకు కారణం, ఈ జాప్యానికి కారణం, ప్రతి సమస్య కూడా లేట్ కావడానికి కారణం కూడా వాళ్ళకు తలకు మించిన భారం ఉండడం వల్ల అనేక విషయాలను కూడా వాళ్ళకి అసైన్ చేయడమే కారణం అని చెప్తున్నారు. దానికి గతంలో సార్ లాగానే కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు అండ్ అప్పుడున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది మేధావులు విశ్లేషకులు చెప్పినటువంటి విషయం వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ రెవెన్యూ ఈ వ్యవస్థని రెండు విభాగాలుగా సపరేట్ చేయాలి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి సపరేట్గా పెట్టాలి, రెవెన్యూ రికార్డ్స్ ఈ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా చేస్తే బాగుంటుందని గతంలోనే సూచనలు కూడా వచ్చినాయట. మరి అది బలేరావు కమిటీ. సో ఇది చాలా కొత్త విషయం మన తెలంగాణ సమాజానికి, చాలా మందికి తెలియకపోవచ్చు. బలేరావు కమిషన్ అని చెప్పేసి ఆ కమిటీ అని చెప్పేసి అప్పట్లో ఒక కమిటీ కూడా వేసారట. అది ఇచ్చిన సూచన మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్, ల్యాండ్ రెవెన్యూ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్, దాని ద్వారా పని భారం తగ్గుతుంది. వాళ్ళు అదే పని భూమికి సంబంధించిన సమస్యలు, సర్వే అయిందా లేదా, ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఏ భూమి ఉంది, ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినాయి, సో ఇవన్నీ చూసుకోవడానికి అదొక సపరేట్ వ్యవస్థ ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి కూడా సార్ చెప్తున్నారు. సో మరిన్ని ఇవాళ మనం మాట్లాడుకునే టెక్నికల్ అంశాలు, భూభారతి లాంటి వ్యవస్థ కానీ లేకపోతే సర్వేయర్ వ్యవస్థ కానీ
ఈ భూ పరిపాలన మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎట్లాంటి సమస్యలు ఉంటాయని చెప్పేసి అయితే ఈ రోజు ఎపిసోడ్లో సార్ ద్వారా ఆ విషయాలు తెలుసుకున్నాం. తర్వాత ఇంకా ఇప్పుడు చాలా రకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమే, దానికి కాలం సమాధానం చెప్తుంది ఇంప్లిమెంటేషన్లో. మరి ఇవన్నీ భూభారతి సాల్వ్ చేస్తుందా చేయదా అని చెప్పేసి కొన్నాళ్ళు గడిస్తే కానీ ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్గా నడుస్తుంది. మరి సార్ అనుభవంలో ప్రకారం అయితే కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు గ్రౌండ్లోకి వెళ్ళేసరికి. సో ఇది ఇప్పటివరకు సార్ ఇచ్చినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సూచనలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.